कुङ्कुमं काञ्चनं दिव्यं कारुण्यां कामसम्भवं कुङ्कुमेनाश्रितशम्भ अधश्यान्तिप्रयश्च मे कुङ्कुमं काञ्चनं दिव्यं कारुण्यां कामसम्भवं कुङ्कुमेनाश्रितशम्भ अधश्यान्तिप्रयच्छ मे कुङ्कुमाचूर्णानि स्नपयामि कुङ्कुमं काञ्चनं दिव्यं कारुण्यां कामसम्भवं कुङ्कुमेनाश्रितशम्भ अधश्चान्तिप्रयश्च मे कुङ्कुमं काञ्चनं दिव्यं कारुण्यां कामसम्भवं कुङ्कुमेनाश्रितशम्भ अधश्चान्तिप्रयश्च मे कुङ्कुमाचूर्णानि स्नपयामि कुङ्कुमं काञ्चनं दिव्यं कारुण्यां कामसम्भवं कुङ्कुमेनाश्रितशम्भ अधश्चान्तिप्रयश्च मे कुङ्कुमं काञ्चनं दिव्यं कारुण्यां कामसम्भवं कुङ्कुमेनाश्रितशम्भ अधश्चान्तिप्रयश्च मे कुङ्कुमोदकेन स्नपयामि कुङ्कुमं काञ्चनं दिव्यं कारुण्यां कामसम्भवं कुङ्कुमेनाश्रितशम्भ अधश्चान्तिप्रयश्च मे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते ईश्वरेण सर्वभूतानां ताभिः దీన్ని ఎండు ఉన్నాయి ఈరోజు చెప్తాను అయ్యవారు నన్ను చెప్తాను వరి తులసి అన్నం లేదా తులసి అందులో ఒకసారి ఇటువంటి సరే శ్రీమాత్రే నమః సార్ శ్రీమాత్రే నమః అనండి. ఈరోజు అమ్మవారు ధూమ్ర వారాహి భస్మ వారాహి అంటారు. ఈ వారాహి అవతారం ఆవిడ సహస్ర భుజాలతో సింహ వాహనంతో ఉంటుంట. ఈ వాహనంలో ఈవిడ మనం ఈరోజు బాగా అందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఆవిడ ఎవరు అపమృత్యు అంటే మనకు మృత్యు వచ్చినప్పుడు రోడ్డు మీద తిరుగుతాం చాలా అధ్యక్షురాలు ఆవిడ మనం వెళ్తున్నప్పుడు మనకి తోవలో ఎటువంటి ఆపదలు రాకుండా మనకు కాపాడుతుంటారు. రెండోది ఆవిడ మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మనం మోక్షం కావాలని అడుగుతాం, సౌభాగ్యం కావాలని అడుగుతాం. ఇవన్నీ ఇచ్చే తల్లి ఈరోజు సింహవాహనంగా మనందరినీ ఆరోగ్యంగా అపమృత్యు లేకుండా కాపాడడానికి ఈరోజు అమ్మవారి ధూమ్రవాహిని భస్మవాహిని అని కూడా అంటారు. కొంతమంది ఆవిడని శ్మశాన వాహిని అంటారు, కానీ లోకం మాటల ప్రకారం ఆవిడ ధూమ్రవాహిని భస్మ. అందుకనే భస్మంతో కూడా ఆవిడ అభిషేకం చేయించుకుంటారు. ఇది సంకల్పం, ఆయనకి ఇంకో దాంతో చేయాలంటే అది ఆ ప్రేరణ కూడా భగవంతుడు అమ్మవారు ఆవి రూపంగా ఇచ్చింది. అందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మనం ఎక్కడికి వెళ్ళినా మన కుటుంబంలో మన పిల్లలు మన వంశంలో ఎవ్వరికీ కూడా అపమృత్యు రాకూడదు. యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ జరుగుతాయి కదమ్మా, అవి రాకుండా కాపాడడానికి ఈరోజు అమ్మవారి ఈ అవతారంలో వచ్చింది. దండం పెట్టుకుని అమ్మవారిని ఆయు ఆరోగ్య సౌభాగ్యాలు ఇవ్వమని దండం. ఎవ్వరు మాట్లాడకండి దయచేసి. ఆయన చెప్పే ప్రతిదీ నామం మనకి మనసుకు వెళ్ళాలి.
కబుర్లు చెప్పుకుంటే మనకి ఆవిడ కూర్చున్నంత మాత్రమే కాదు, చూస్తూ వింటూ ఉంటే ఇంకా తొందరగా అనుగ్రహించకుండా ఉండదు. కానీ మనం భక్తితో అమ్మవారిని సేవించాలి. శ్రీమాత్రే. చెయ్యాలి కదా, ఏదో చేసేస్తున్నారు బాగుంది, ఏదో రంగురంగులు చేసి బాగుంది కాదు, అన్నీ మాది ఎందుకు చేస్తున్నాను కూడా తెలుసుకుని చేసుకుని దాన్ని దృష్టి పెడితే తప్పదు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకమర్దిని శైలరుదే రమ్యకమర్దిని శైలరుదే. భువనేశ్వర దేవతాయ నమో నమః. ఆనంద మహామంగళ తేజోపదివ్య కర్పూర నీరాజంతర్గయామి రక్షాన్ ధారయామి నమస్కరోమి. జయ భోలో భువనేశ్వరి మాతకు, వారాహి మాతకు, లలితా త్రిపురాంతరి మాతకు, మహాలక్ష్మి మాతకు. శ్రీమాత సంపూర్ణ అనుగ్రహ భగవత్ సేవా కరుణా కటాక్ష సిద్ధిరస్తు. చాలా బాగా మంచి మంచి మాటలు చదువుతున్నారు. నాకే వచ్చింది చేసుకుంటూ ఉంటాను కదా ఇంట్లో చేసుకుంటాను. అమ్మ 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 అమ్మ
प्रार्थना प्रिय मेधा अर्चना अर्चन्द्रपुत्रका उदपुरन्न विष्णुर्चना अर्चना प्रार्थना अर्चना प्रार्थना प्रिय मेधा अर्चना अर्चन्द्रपुत्रका उदपुरन्न विष्णुर्चना अर्चना प्रार्थना कमलाक्षता शुद्धोदकेन स्नापयामि अर्चना प्रार्थना प्रिय मेधा अर्चना अर्चन्द्रपुत्रका उदपुरन्न विष्णुर्चना अर्चना प्रार्थना कमलाक्षता शुद्धोदकेन स्नापयामि अतः पुष्पैः पूजयामि ఒబ్బరుగా ఉన్నాను అమ్మకి అక్కడ ఎవరున్నారు శ్రీమాతను పూర్తి అనుగ్రహాలు. నేను ఇలా నిల్చున్నాను కూర్చున్నా అంటే నా ప్రతి అడుగు ఆ తల్లిదే, ప్రతి అడుగు ఆ తల్లిదే. योगां विश्वं वेद विश्ववान् प्रजावान् पशुमान् भवति चन्द्रमावान् पुष्पं विश्ववान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति यो अग्नेरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्नेरायतनम् आयतनवान् भवति य एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमसः आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमसः आयतनम् आयतनवान् भवति य एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति य संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योऽप्सुणावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति नमस्ते महामायी
वेङ्कटगणहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे भोलाग्रभयङ्कर्ये सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् शक्तिस्वरूपे श्रीवृन्दावनाम्बिकादेवताय नमो महामङ्गलदेशो दिव्या कर्पूरनीराजनं दर्शयामि रक्षां धारयामि नमस्करोमि जय बोलो भुवनेश्वरी माता को वाराही माता को ललिता पराम्बिका माता को महालक्ष्मी माता को पुष्पाद विग्रह खबर खबर है ఫస్ట్ మీరు అది ఇచ్చేసాను అది తీసుకెళ్ళిపోయి ఆమె ప్రియాంక వస్తుందంట నేనే కొంచెం జరగమన్నా అంటే వస్తుందని కొంచెం జరగండి మన నోట్లోంచి వచ్చిన వాక్కు మంత్రం మన అక్షరాలకి కూడా మంత్రం వాటిని మాతృకా బీజాలంటారు. వాటిని ఏమంటారు? మాతృకా బీజాలంటారు. మన అవి 52 అక్షరాలు మనకు ఉన్నాయి కదా. అమ్మ అమ్మ చేస్తే మంత్రం అలాగే అని చెప్తాం, కానీ అమ్మ అని చెప్తే అది మంత్రం. అందుకే అందరూ అక్షర మంత్రం చేస్తారు. ఒక భువనేశ్వరి అన్నా అనుకోండి, మనం ఏం చేస్తాం? భువనేశ్వరి అలాంటి 2 నిమిషాలు చేస్తారు. దాన్ని అక్షర మంత్రం అంటారు. ఆ అక్షరాలతోటి మంత్రాలు చెప్పడం అంచేత మన వాక్కులన్నీ కూడా దయచేసి కొంచెం మాట్లాడకండి అమ్మా. అందరు కూడా కొంచెం 2 నిమిషాలే మనం మాట్లాడుతున్నాం. సో అక్షరాలకి ఈ మాతృకాలు మన వాక్కుని మనం ఎంతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. మన
మంత్రంగానే ఉంటుంది. మనం చెడ్డ మాట మాట్లాడమంటే అది చెడ్డ వాక్కుగా వెళ్ళిపోతుంది, అది చెడ్డ మంత్రం అయిపోతుంది. అంతే కదా. సాధ్యమైన మన వాక్కుని మనం మన అదుపులో పెట్టుకుని మనం చక్కగా మాట్లాడదాం, అందరి అనుగ్రహం పొందుదాం. ఈ రోజుకి మనం 7 రోజుల పూజ చేసేస్తున్నాం. 7 దివసం, 9 దివసాల్లో నవరాత్రుల్లో 7 రాత్రులు అయిపోయాయి. అమ్మవారి యొక్క వైభవంగా మనందరం చేసుకున్నాం. అందరికీ తృప్తిగా ఉంది కదా. జై శ్రీమన్నారాయణ, జై లలితా మాతా, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సో ఇదంతా మనం ఎవరి వల్ల చేసుకోగలిసి అని చెప్పండి. ఈ ఆలయంలో ఎవరి వల్ల చేయగలుగుతున్నాం? ఆ లక్ష్మీ నరసింహస్వామి మనకి ఈ ఆలయంలో ఇంతటి భాగ్యాన్ని కల్పించారు. అన్ని ఆలయాల్లో అన్ని దేవుళ్ళు ఉంటారు, అన్ని చోట్ల అన్ని జరుగుతాయి. కానీ మన ఆలయం మన కోసం వచ్చిన క్షేత్ర పాలకుడు, మనకి రక్షకుడు, మనందరినీ చూసేవాడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. ఎవరు? సార్ అంటే మీకు లక్ష్మీ నరసింహస్వామి. ఆయన్ని మనందరం కలిసి ఎంతో వైభవంగా ఆలయాన్ని గౌరారెడ్డి గారు, వాళ్ళు వాసుపల్లి గౌరారెడ్డి గారు ప్రతిష్ఠ చేశారు. కానీ మనకి పునఃప్రతిష్ఠ చేసి కాలనీ ఇంత డెవలప్ అయిందని ఎప్పుడు చెప్పేవారు. ఎవరైనా సరే ఆలయానికి ఏదైనా ఆయన కోరిక మేరకు మనందరం కాలనీ వాసులు అందరం కలిసి, ఇంకా మనమే కాదు ఆ స్వామి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మొత్తం దేశం అంతటి నుంచి కూడా నాకు మనకి తెలిసి తెలియకుండా స్వామివారికి తెలిసిన వాళ్ళు ఆయన పిలిపించుకున్నారు. మీకు తెలుసో లేదో, గుజరాత్, బొంబాయి, అహ్మదాబాద్, ఢిల్లీ, ఇక్కడ నుంచి కూడా భక్తులు వాళ్ళు ఆ స్వామి యొక్క ప్రతిష్ట కోసం వాళ్ళు వారితో పంపించారు. పారితోషికం మా వంతు స్వామి పాదాలకి ఇవ్వండి అని. అలాగే మన ఆలయ గోపురానికి కూడా నేనున్నానని నాకు ఒక సపోర్ట్ ఇచ్చింది. నాకు నా పిల్లమనే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వాళ్ళ కుటుంబం, వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి, అలాగే భూపాలు మణిపాల్ రెడ్డి కూడా ఈ ప్రతిష్టలో పూర్తిగా నిలబడి సహకరించి ఇంత వైభవంగా ఆలయాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం. ఎందుకు? మనకి ఇన్ని పూజలు చేసే భాగ్యం ఉంది కనుక. అప్పటి నుంచి మనందరం ఎన్నో సేవ చేసుకుంటున్నావా లేదా? సో ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని ఎవరు మర్చిపోకండి. నాకు ఒక చిన్న విన్నపం, మీ అందరినీ భక్తులను కోరుతున్నాను. ఇక్కడ ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయనం అని పేపర్లు ప్రింట్ చేసి పెట్టారు. రోజు ఒక పేపర్ తీసుకెళ్ళండి, రాయండి, గుళ్ళో ఇవ్వండి. మీరు మీ సంకల్పం చెప్పుకోండి. మీ మనోవాంఛ ఏదున్నా స్వామి తీరుస్తారు. అమ్మవారు ఎలా ఉందో, లక్ష్మీ దేవంటే ఎవరు? భువనేశ్వరి. ఆవిడ ఈ రూపంలో ఈ 9 రోజులు సేవ చేస్తారు. ఆయన రోజు సేవ చేయించుకుంటున్నాడు. ఈ 9 రోజులు మీకు కనిపిస్తుంది ఈ భువనేశ్వరి, కానీ లోపల ఉన్నారా మన. అందుకని ఈ పేపర్లు అందరూ తీసుకెళ్ళి ఈ ఓపికని మీ మనోవాంఛ చెప్పి ఆయన మనల్ని కాపాడాలి, మన కుటుంబానికి, మన వంశానికి తరాలుగా. ఎందుకంటే ఎన్నో సేవలు మనం చేసే స్వామికి ఎన్నో అనుగ్రహించారు. ఈ పేపర్లు ప్రతి ఒక్కరిది ఒక పేపర్ తీసుకెళ్ళండి, రాయండి. 2 తీసుకెళ్ళండి, రాయండి. కనీసం ఒక్కొక్కరు ఒక 1000. ఒక పేపర్ తీసుకెళ్తే 200 నామాలు అవుతాయి. 5 తీసుకెళ్తే 1000 అవుతాయి. రాయండి. మీ మనోభీష్టాన్ని మీరు స్వామికి ఒక్కసారి వినియోగించుకొని ఈ పేపర్లు మళ్ళీ మనకి మాఘమాసంలో స్వామి గారు వచ్చి ఇక్కడ స్తూపం కడతారంట. స్తూపం అంటే తెలుసు కదా, రామకోటి కట్టినట్టు ఎక్కడా లేదు. ఒక్క మన నరసింహస్వామి మనకి భాగ్యాన్ని ఇచ్చారు. మీరందరూ కూడా మీరు రాయండి, రాయించండి, తరింప చెయ్యండి. ఇది నా ప్రత్యేక విన్నపం. ఆలయ అభివృద్ధి కోసం అందరం చక్కలు ఇంకా మనకు గోడు కావాలి. అన్ని మనం ఇక్కడే చేసుకుంటాం. అక్కడే పెద్ద మండపం మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ భక్తులకి ఇబ్బంది ఉండదు. మనది మన మండపం అక్కడ వచ్చేస్తుంది. ఆలయ అభివృద్ధి అవ్వాలంటే మనం ఏదో చేయాలి కదా. చక్కగా పెద్ద మండపం వేసుకుంటే అక్కడ అందరూ మన కార్యక్రమాలకి, గుళ్ళో భక్తులకి ఇబ్బంది ఉండదు, మన కార్యం మనం అక్కడ చేసుకోవచ్చు. సో ఇవన్నీ జరగాలంటే ఆ స్వామి అనుగ్రహాలు కావాలి. సో దయచేసి ప్రతి ఒక్కరికి ఇది ప్రత్యేక విన్నపం. ఈ పేపర్లు తీసుకెళ్ళి మీరు రాయండి, రాయించండి, ఆ స్వామి పాదాలకి పైకి. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే మాట్లాడేది కనకధార స్తోత్రం చదవటమ్మా. కనకధార స్తోత్రం అందరికి వచ్చింది కదా, చదవండి. ఎవరు చదువుతారు? మైక్ ఇస్తారు, ఇక్కడ పాడువాలి.
వాడేవారెవరమ్మా? ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి. మీరే స్టార్ట్ చేయండి ఫస్ట్. నేను చదువుతావా? మనకు దారి వస్తుంది. ఎందుకు ఎవరికి వచ్చిన మీరు చదువుతారమ్మా? మనకు దారి వస్తుంది. తప్పులు పోతే కష్టం. మేడం 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 కరెక్టే అమ్మగారు. తప్పులు ఫోటో చూసిపెట్టా. నేను ఫోటో దిగాను, లైవ్ పెట్టా. ఇదో లైవ్ వస్తుంది. ఫోటో ఫోటో తీసి పెట్టుకో. దొరకదు మన ఫోటోస్. ఫోటో దొరకదు పెట్టా ప్లీజ్. నేను లైవ్ పెట్టినా, ఫోటో దొరకవు. ఫోటో తీసి పెట్టా. మీరు పెట్టుకోబెట్టా. ఫోటో వంతగా లైవ్ వస్తుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. జై. అమంతానందచందనం భక్తురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి శృంగాంగనేవ ముకుళాభరణం సమానం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ మురారే మాంగళ్యదాస్తు మమ మంగళ ప్రేమద్రవా ప్రణయితాని గతాగతాని మాలాదృశోవ మధుకరీవ మహోత్పలేయ సామ్యశ్రియం దిశసాగర సంభవాయ విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందవేతురహితం మురవిష్ణోమి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణాఖ్యం ఇంద్రీవరోదర సహోదర ఇందిరాయ ఆనందసంగమందేశమనందదంతం ఆకేకరసితకలీరికపద్మనేత్రం భూత్యే భువే మమ భుజంగశయాంగనాయ తారాంబులాలిలితోరసికైకభారే ఆరాధ్యరే పురతియాంగనీవ మాతస్సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి దిశతు భార్గవనందనాయ భావాంతరే హారావళీవ నీలమణి విభాగి కామప్రదా భగవతో వికటాక్షమాల కళ్యాణమామహతు మే కమలాలయాయ ప్రాప్తం పదం ప్రథమ సంకల్య ప్రభావా మాంగళ్యభాగి మధుమాలిని మన్మథేన మయ్యాపదేతి బంధరమీక్షణార్థం మందాలసంచమకరాలయ కన్యకాయ సత్యాత్మయానుభవనో ద్రవిణాంబుధార కర్మ కర్మ ఫలీయాయ దూరం నారాయణి ప్రణయిని విశిష్టమతయో భజంతే పుష్టిం పుష్టిం మమ పుష్కర విష్టరాయ ఏకేవ దేవి గరుడధ్వజ సుందరీతి
నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణానవాయై శక్తి నమోస్తు జలపత్ర నికేతనాయై పురుషై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నారీర నివారణాయై నమోస్తు దుర్బోధని జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ ప్రీతికాయై నమోస్తు పూర్ణనాళికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శరణయుతవల్లభాయై నమోస్తు నేజైరునందనాయై నమోస్తు విష్ణోరువిశిలాయై నమోస్తు లక్ష్మై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కాంతే కమలేశనాయై నమోస్తు భూతే భువన ప్రసూత్యై నమోస్తు దేవాది విరక్షితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యగాననివరాణి సరోరుహాక్షి జద్వందనాని దురితాధరమోదకాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సంవాసనా విధిః సేవకస్య సకాల సంపదః సంతనోతి వచనాంగమానసై త్వాం నాయుధేశ్వరీ హరే సరసిరనే సరోజహస్తే ధవలతమాంకుశగంధమాల్యశోభే భగవతి హరివల్లభే త్రిభువన భూయికరి ప్రసీదమయ్యం సర్వాహిని విమలచారు జలకృతాంగి ప్రాతర్నమామి జగతాం జననీ అమృతాప్తి పుత్రీ కమలే కమలాక్ష వల్లభే కరుణాపూరతరంగితైరపాంగే అవలోకయామః ప్రదమం పాత్రమం ప్రతిమం దయాయయా నిర్వాటవీ మజ్జలదస్సనోదే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీ కమలాసన వన్యా లలాటే లిఖితే అక్షరపంక్తిమస్య యంతో పరిమార్దయా మాతర విఘ్నాదే సంకల్పానివాసదుఃఖదోగ్రీ అంబోరుహం జన్మగృహం పపత్య వక్షస్థలం వస్తుగృహం మురారే కారుణ్యదయ కల్పయ పద్మవృక్షే లీలాగృహం మే హృదయారవిందం సువంతియే సునిభిరమోభిర్వసం త్రయీమయీం త్రిభువన మాతరం రమా గుణాంతాకృతరభాగ్యవాదినో భవంతికే భువి భువి భావితాశ్రయాః సువర్ణధార స్తోత్రం యశంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం ఎప్పటే నిత్యం సకుబేర సమో భవేత్. ఈ స్తోత్రం ఏమిటో ఎవరికైనా తెలుసా? ఆ శంకరాచార్యులు ఒక ఇంటి ముందు ఉంటే అక్కడ లేకపోతే ఒక ఉసిరికాయ వేస్తే అంత. అందుకని ఈ స్తోత్రం ఆ వరం అడుగుతాడు. అప్పుడు ఎవరైతే ఈ స్తోత్రం కలదో ఆ ఇంట్లో కనకధార స్తోత్రం కురుస్తుంది అని. అందుకని ఇది నిత్యము మనం పారాయణ చేస్తే మన ఇంట్లో వక్షస్థలం మన హృదయంలో అమ్మోరం అంటే ఆకాశంలో ఉన్న లక్ష్మి మనందరి ఇళ్లలోకి వస్తుంది. దయచేసి చక్కగా ఈ మాటలు నేర్చుకోండి. అందరూ నేర్చుకున్న వాళ్ళే. మన కాలేజీలో చాలా మంది నేర్చుకున్నారు. పుస్తకాలు వెనక్కి వెళ్ళి ఉంటాయి. బిజీ అయిపోయారు కదా కొంచెం మనసులో ఎక్కడికి వెళ్ళాలి చదువులు వస్తే. కానీ కనీసం వారానికి ఒక్కసారైనా ఈ యొక్క పారాయణ చేసుకోండి. ఆ లక్ష్మీదేవిని చక్కగా సకల ఆభరణాలతో సకల సౌఖ్యాలతో సకల ఐశ్వర్యాలతో మన ఇంటికి రమ్మని మనం
ఆహ్వానించి ఈరోజు చదువుకోవడం మాత్రమే. शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायणी प्रिये देवी सुप्रीता भवसर्वदा कामधेनु समुद्भूते सर्वकामफलप्रदे ध्यायामि सर्वभेदे त्वां वृषभत्ये नमोस्तुते क्षीराब्धितनये देवी वसिष्ठादिप्रबोधिते गोधनं त्रिधनं चापि पुष्टिं पुत्रां च देहि मे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते. అక్షంతల పుష్పం పట్టుకున్నాము. అమ్మవారి నామంతో ధ్యానం చేసుకోండి. ఓం లక్ష్మీం శరీర సముద్రణాజనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవ వనితాలోకైకీపాంకురా శ్రీమన్మంథగణాక్షరబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబినీం సరసజా మధ్యే ముకుంద ప్రియా శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మోసర్వదా పరాంశోభాస్మపీతముద్రాంగరే మహంతీం కమలాసనస్థాం ధానాకోటి ప్రతిభాన్మదే మహంబాన్వికదీశ్వరీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే त्र्यंबके देवी नारायण नमोस्तुते. त्रिपुर त्रिशक्ति स्वरूपिणी श्री ललिता भ्रांतिका देवताय नमः. श्री महालक्ष्मी देवताय नमः. श्री वाराक्षी देवताय नमो नमः. मनसा स्मरामि सर्वोपचारार्थ जलगन्ध पुष्पाक्षताञ्जलिं समर्पयामि. మందారం పూలు కింద పెట్టేశారు. ఈ 3 వేలతో అమ్మవారి నామం పఠిస్తూ చేస్తున్నానమ్మా. మాట్లాడకుండా అమ్మవారి నామం పఠిస్తూ చేస్తున్నారు. కుంకుమార్చన. ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయై నమః సర్వభూతహితప్రదాయై నమః శ్రద్ధాయై నమః విభూత్యై నమః ద్రవ్యై నమః పరమాత్మికాయై నమః వాచై నమః పద్మాలయాయై నమః పద్మాయై నమః శుచ్యై నమః స్వాహాయై నమః స్వదాయై నమః సుదాయై నమః ధన్యాయై నమః హిరణ్మయై నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః విభావనయై నమః నిత్యై నమః దీప్తాయ నమః వసుధాయ నమః వసుధారణ్యై నమః కమలాయ నమః కాంతాయ నమః క్షమాయ నమః క్షీరోద సంభవాయ నమః అనుగ్రహవరాయ నమః బుద్ధయై నమః అనుగాయ నమః నిబల్లభాయ నమః అశోకాయ నమః దీప్తాయ నమః లోకశోక వినాశన్యై నమః ధర్మనిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్య పద్మాక్షర పద్మసుందరయ పద్మోద్భవాయ నమః పద్మముఖ్య పద్మనాభప్రియాయ నమః పరమాయ పద్మమాలాధరాయ నమః దేవ్యై పద్మన్య పద్మగంధన్య పుణ్యగంధాయ ప్రసన్నాయ నమః ప్రసాదాముఖ్య నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్రధవలయ నమః దుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః క్షీరాయ నమః శ్రీధరాయ నమః ఆహ్లాదాజరణ్య నమః విష్ణే నమః శివాయ నమః శుభకరజయ నమః సత్యే నమః మరణ విష్ణుధరణ్య నమః దుష్టే నమః దారిద్ర్యనాశన్య నమః ప్రీతిపుష్కరణ్య నమః శాంతాయ నమః శుక్లమాలయ వరాయ నమః శ్రీయ నమః భాస్కరజయ నమః బిల్వడలయాయ నమః వరారోహాయ నమః శస్పుణ్య నమః సుందరాయ నమః రాంగార్పరణ్య నమః హేమమాలిన్య నమః దవదాంజకరజయ సిద్ధయ నమః శ్రీణ సౌమ్యాయ నమః శుభప్రదాయ ప్రభవేశ్వరదానందాయ నమః లక్ష్మీ ప్రదాన శుభానందన్య ప్రాకార సముద్రతనయ దియాత్మదేవ్య విష్ణువక్షత్రస్థాన విష్ణుపత్య ప్రసన్నాక్షర నమః నారాయణ సమాశ్చితాయ నమః ధారణ్యత్వం సంజ్ఞ సర్వమద్రమవారణ్య దైవ్య నమః సర్వమద్రమవారణ్య నమః నవదుర్గాయ మహాకాళయ నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః భువనేశ్వరిజై నమో నమః. లక్ష్మీ క్షరీర సముద్రరాజతనయ శ్రీరంగధామేశ్వరీ దాసీభూతమస్తదేవ వనితాలోకైకదీపాంకురా శ్రీమన్మంథగణాక్షాబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరా మాం త్రైలోక్య కుటుంబినీం దర్శితా వందే ముకుంద ప్రియా శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోభాషమవేదముద్రాంగరే వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాంతనేత్ర భజే మహంవాన్ జగదీశ్వరీం త్వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. త్రిశక్తి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మీ దేవతాయే నమో నమః. శ్రీచక్ర కుంకుమార్చన పూజా సమర్ప
समर्पयामि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। ओम ऐं ह्रीं श्रीं दिव्यलोकवासिन्ये नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वलोकसंरक्षकायै नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वमृत्युसर्वापदनिवारण्ये नमः। ओम ऐं ह्रीं श्रीं ललिता बाला दुर्गा श्यामलदुर्गे नमः। ओम ऐं ह्रीं श्रीं गंगा भवानी गायत्री स्वरूपाय नमः। ओम ऐं ह्रीं श्रीं लक्ष्मी पार्वती सरस्वती स्वरूपाय भावै नमः। ओम ऐं ह्रीं श्रीं राजराजेश्वर देव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं भक्तवेष्टप्रदायिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं भक्ति भक्ति मुक्ति प्रदायिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं भक्तसंकल्पसिद्धिदायै नमः। ओम ऐं ह्रीं श्रीं पृथ्वीश्वरदेव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं आदिनादिनिवारण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं दौर्भाग्यनिवारण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सौभाग्यदायिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सृष्टिस्थितिदायै नमः। ओम ऐं ह्रीं श्रीं नष्टसिद्धिनवनिधि प्रदायिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं नष्टकल्पादिसम्बन्धिदायै नमः। ओम ऐं ह्रीं श्रीं त्रिलोकवेदिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं षड्गुणसंसेवितायै नमः। ओम ऐं ह्रीं श्रीं षड्गुणपरिवेष्टितायै नमः। ओम ऐं ह्रीं श्रीं नवग्रहविविध विधानाधिष्ठानायै नमः। ओम ऐं ह्रीं श्रीं सत्यधर्मशान्तप्रेमप्रदानाय नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वकालस्वरूपमर्थात्मस्थायै नमः। ओम ऐं ह्रीं श्रीं अनन्तसागरनदीनदैकृत्यै नमः। ओम ऐं ह्रीं श्रीं कांस्यलोमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं शीतलोमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं ताम्रलोमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं शीतलोमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं पञ्चलोमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं रजतलमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सुवर्णतालप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं पुष्परागमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं पद्मरागमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं गोमेधिकमणिमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं वज्रमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं वैडूर्यमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं इन्द्रनीलमणिमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं मरकततालमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं रत्नतालमयप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं चिन्तामणिप्राकारिण्यै नमः। ओम ऐं ह्रीं श्रीं शृङ्गारमण्डपदेवदेवतायै नमः। ओम ऐं ह्रीं श्रीं ज्ञानमण्डपज्ञानेश्वरदेव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं एकान्तमण्डपमुक्तीश्वरदेव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं मुक्तिमण्डपमुक्तीश्वरदेव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं काश्मीरवनकामाक्षदेव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं मल्लिकावाणकौमारदेव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं कुन्दवर कौमारदेव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं कस्तूरिवनकामाक्षि-कामेश्वरदेव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सालोक्यमुक्तिप्रसादिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सारूप्यमुक्तिप्रदादिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सामीप्यमुक्तिप्रदायिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सायुज्यमुक्तिप्रसादिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं इच्छाज्ञानक्रियाशक्तिरूपिण्यै नमः।
ह्रीं श्रीं पराङ्कुशपाश भयहस्तायै नमः ॐ ऐं ह्रीं श्रीं सहस्रकोटिसहस्रवदनायै नमः ॐ ऐं ह्रीं श्रीं मुकुन्दामृताम्बुदये नमः ॐ ऐं ह्रीं श्रीं सहस्रकोटिसहस्रचन्द्रसमसुधनेत्रायै नमः ॐ ऐं ह्रीं श्रीं सहस्रकोटिसहस्रसूर्यसमभासायै नमः ॐ ऐं ह्रीं श्रीं जरामरणरहितायै नमः ॐ ऐं ह्रीं श्रीं नारदुम्बर सकलमुनिगणवन्दितायै नमः ॐ ऐं ह्रीं श्रीं पञ्चभूतयजमानस्वरूपिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं जन्मजन्मान्तरदुःखभञ्जनायै नमः ॐ ऐं ह्रीं श्रीं लोकरक्षाकृतत्परायै नमः ॐ ऐं ह्रीं श्रीं ब्रह्मा विष्णुमहेश्वरिकोटिवन्दितायै नमः ॐ ऐं ह्रीं श्रीं चतुष्षष्टिकलसम्पूर्णस्वरूपिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं षोडशकलशक्तिसेनसंविसमन्वितायै नमः ॐ ऐं ह्रीं श्रीं सप्तकोटिमणमन्त्रविद्यायै नमः ॐ ऐं ह्रीं श्रीं मदनविघ्नेश्वरकुमारमातृकायै नमः ॐ ऐं ह्रीं श्रीं कुङ्कुमशोभितदिव्यवदनायै नमः ॐ ऐं ह्रीं श्रीं अनन्तनक्षत्रगुणगणाकायै नमः ॐ ऐं ह्रीं श्रीं चतुर्थशुभफलकल्पनायै नमः ॐ ऐं ह्रीं श्रीं सुराधिनाथ सत्सङ्गसमाचार्यकार्यकलायै नमः ॐ ऐं ह्रीं श्रीं अनन्तगरुरूपपरिचारकसेवितायै नमः ॐ ऐं ह्रीं श्रीं गन्धर्वयक्षकिन्नरकिम्पुरुषवन्दितायै नमः ॐ ऐं ह्रीं श्रीं सन्तानकल्पवृक्षसमुदायवासिन्यै नमः ॐ ऐं ह्रीं श्रीं अनन्तकोटिब्रह्माण्डसेनकाध्यक्षसेवितायै नमः ॐ ऐं ह्रीं श्रीं पारिजातकदम्बवनविहारिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं समस्तदेवी कुटुम्बवन्दितायै नमः ॐ ऐं ह्रीं श्रीं चतुर्विधकलधारिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं ब्राह्मी माहेश्वरी वैष्णवी वाराही वन्दितायै नमः ॐ ऐं ह्रीं श्रीं चामुण्डी महालक्ष्मी इन्द्राणी परिपूजितायै नमः ॐ ऐं ह्रीं श्रीं षट्कोणयन्त्रप्राकारिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं समस्त पतिव्रतसंसेवितायै नमः ॐ ऐं ह्रीं श्रीं नादबिन्दुकलातीतश्रीचक्रवासिन्यै नमः ॐ ऐं ह्रीं श्रीं पापदावतारशरणासिन्यै नमः ॐ ऐं ह्रीं श्रीं श्रुतिस्मृतिपुराणकाव्यसंरक्षकारिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं पञ्चब्रह्मासनविराजितायै नमः ॐ ऐं ह्रीं श्रीं वज्रवैडूर्यमरकदमाणिक्यचन्द्रकान्तरत्नसिंहासनशोभितायै नमः ॐ ऐं ह्रीं श्रीं दिव्याम्बरप्रभदिव्यतेजर्भो विभासायै नमः ॐ ऐं ह्रीं श्रीं पञ्चमुखसर्वेश्वर उदयाधिष्ठानायै नमः ॐ ऐं ह्रीं श्रीं आभारस्तनोरत्नसुवर्णाभरणदिव्यान्यै नमः ॐ ऐं ह्रीं श्रीं विलासिनी अघोरमङ्गलाशासनपीठशक्तिवन्दितायै नमः ॐ ऐं ह्रीं श्रीं क्षमदय जय विजय पीठशक्तिपरिपालितायै नमः ॐ ऐं ह्रीं श्रीं अतीत अपराजित नित्यपीठशक्तिपरिपूजितायै नमः ॐ ऐं ह्रीं श्रीं सिद्धि बुद्धि वेद लक्ष्मी श्रुति पीठशक्ति सेवितायै नमः ॐ ऐं ह्रीं श्रीं लज्जा तुष्टि पुष्टि पीठशक्ति प्रभासितायै नमः ॐ ऐं ह्रीं श्रीं नवरात्रिदीक्षप्रियायै नमः ॐ ऐं ह्रीं श्रीं नामगानज्ञानयज्ञप्रियायै नमः ॐ ऐं ह्रीं श्रीं जपतपयोग त्यागसन्तुष्टतायै नमः ॐ ऐं ह्रीं श्रीं पञ्चादशमहाविद्यायै नमः ॐ ऐं ह्रीं श्रीं सदा षोडश प्राक सर्वेश्वरवल्लभायै नमः ॐ ऐं ह्रीं श्रीं ओङ्काराक्षस्वरूपिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं सकलयन्त्र सकलतन्त्र समार्थितायै नमः ॐ
ऐं ह्रीं श्रीं सहस्रयोजन प्रमाण चिन्तामणि चिन्तामणि ग्रहवासिन्यै नमः ॐ ऐं ह्रीं श्रीं महादेव सहित श्री परमेश्वर देव्यै नमः ॐ ऐं ह्रीं श्रीं मणिद्वीपराजित महाभुवनेश्वरि देव्यै नमो नमः नानाविध परिमलपत्र पुष्पाष्टोत्तर शतदिव्यनामार्चन पूजां समर्पयामि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते वैष्णवे विद्महे दत्तात्रेय धीमहि तन्नो वाराही प्रचोदयात् ओम वरवराय नमः ओम वाराख्ये नमः वररूपिण्ये नमः पूर्णनाय नमः गोलमुख्ये नमः जगदम्बाय नमः दारुण्ये नमः विश्वेश्वर्ये नमः शिंकिने नमः चक्रने नमः खड्गशूलगदाहस्ताय नमः मुसलाधारिण्ये नमः समायुक्ताय नमः भक्तानामप्रियाय नमः इष्टदार्थाय नमः घोराय नमः महाघोराय नमः महामाये नमः वार्धल्ये नमः जगदीश्वर्ये नमः अध्येऽध्यन्ये नमः रुद्धेऽध्यन्ये नमः जिह्वेऽजिह्वेन्ये नमः मोहे मोहिन्ये नमः तुम्भे तुम्भिन्ये नमः देवेश्ये नमः शत्रुनाशिन्ये नमः अष्टभुजाय नमः चतुर्हस्ताय नमः उत्तराम्बामान्तकर्थाय नमः कपिललोचनाय नमः पंचम्ये नमः लोकेश्ये नमः नीलामणिप्रभाय नमः अंजनाद्रिप्रकाशिन्ये नमः कुम्भरूढाय नमः त्रिलोचनाय नमः श्यामल्ये नमः परमाय नमः ईशान्ये नमः नीलाय नमः इन्द्रवर्ण्यसंनिभाय नमः गणस्तंभोहस्तपीदाय नमः कपिलाय नमः कालात्मिकाय नमः अंबिकाय नमः जगद्धारिण्ये नमः भक्तप्रकाशिन्ये नमः सुगुणाय नमः निष्कलाय नमः विद्याय नमः नित्याय नमः विष्णुवंशकर्ये नमः महारूपाय नमः विश्वेश्वराय महेश्वरये नमः महेन्द्रनाय नमः विष्णुव्यापिन्ये नमः देव्ये नमः पशूनामभयङ्कर्ये नमः कालिकार्ये नमः भयालाय नमः मृगाणां महात्मप्रियाय नमः महाप्रियाय नमः जयभैरव्ये नमः कृष्णांगाय नमः परमेश्वरवल्लभाय नमः सुधाय नमः सुत्ये नमः सुरेशान्ये नमः ब्रह्मादिवरदायन्ये नमः स्वरूपिण्ये नमः सुरारामवरप्रदाय नमः भरतसम्भूताय नमः स्तोणिवासवासल्ये नमः क्रोधिन्ये नमः नीलास्ये नमः शुभदाय नमः अशुभवारिण्ये नमः शत्रूणां वाक्सम्भकारिण्ये नमः शत्रूणां गजस्तम्भकारिण्ये नमः शत्रूणां मदिस्तम्भकारिण्ये नमः शत्रूणां अक्षस्तम्भकारिण्ये नमः शत्रूणां मुखस्तम्भिन्ये नमः शत्रूणां जिह्वास्तम्भिन्ये नमः शत्रूणां निग्रहकारिण्ये नमः शिष्टानुग्रहकारिण्ये नमः शत्रूणां सर्वशत्रुविशेषकराय नमः सर्वशत्रुसाधकारिण्ये नमः सर्वशत्रुविश्वेश्वकारिण्ये नमः भैरवप्रियाय नमः मंत्रात्मिकाय नमः यन्त्ररूपाय नमः तन्त्ररूपिण्ये नमः पीडात्मिकाय नमः देवदेव्ये नमः श्रेयस्कर्ये नमः चिन्ताप्रदायिन्ये नमः भक्तलक्ष्मीविनाशिन्ये नमः सन्तप्रदाय नमः सौकर्ये सौकारिण्ये नमः बहुवाराख्ये नमः स्तववाराख्ये नमः भगवत्ये नमः ईश्वर्ये नमः सरदान्ये नमः सर्वमयाय नमः सर्वलोकात्मिकाय नमः महिषासन्ये नमः बृहद्वाराख्ये नमो नमः त्रिशक्तिस्वरूपिणी श्री महावाराहि देवतायै नमो नमः नानाविध फलफलपत्र पुष्पाष्टोत्तर हरिद्राचूर्ण हरितमर्पयामि परिमलधूपमाग्रापयामि
దేవరమ్మ. ఇది కూడా మన లైక్ కొట్టు పెట్టాం. టెంపుల్ వస్తే లైక్ కొట్ట, భయపడకు. ఓన్లీ టెంపుల్స్ లైక్ కొట్టు. వీడియో చూస్తే నిద్ర రాదు. డబుల్ వీడియో నిన్నటి కావాలంటే తీసుకోండి. లైక్లు కొట్టాలి, మేము అన్నీ కొడతాం. సరే వస్తుంది. అది ఫ్యామిలీ నాది కాదు. ఇక్కడ పైన పోతుంది, పైన నుంచి ఫేస్బుక్ కంపెనీ పోతుంది. దాని తర్వాత మనకు వస్తుంది. కామెంట్ అన్నింటిలో లైక్ కొట్టాను. ఓన్లీ టెంపుల్ లైక్ కొట్టాను. ఏం లైక్ కొట్టాను. టెంపుల్ తప్ప ఏం లైక్ కొట్టాను. ఇది కూడా ఎవరంటే పొద్దుంది. పొద్దున వచ్చిన ఇస్తున్నారు. ఇది నాకు అర్థముందా? తెలుసు.
జై इदमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि कृष्णनुते भगवति वेदिनि दण्डकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते रम्यकवर्दिनि शैलसुते सुमनोहरभक्तियुते रजनीरजनीरजनीरजनीरजभक्तयुते शुभलय विभ्रमरभ्रमरभ्रमरभ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते रम्यकवर्दिनि शैलसुते नमस्ते महामायि श्रीवेङ्कटेश्वरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते नमस्ते दुर्गारूढे दोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते जय बोलो भुवनेश्वरी माता को बाला त्रिपुरसुन्दरी माता को ललिता पराम्भिका देवी की महालक्ष्मी माता को वाराही माता को पवन सुत हनुमान की राजा रामचंद्र महाराज की लक्ष्मी नारसिंह भगवान की जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण शुभालाक्षतोरिसु यो मां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमावां पुष्पं चन्द्रमावां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति अग्निर्वामायतनम् आयतनवान् भवति यो अग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनम् आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वा नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यत् संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद यो क्षुणावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति ललितारूपाय विद्महे महादेव्यै धीमहि तन्नो
प्रचोदयातु महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु महिषद्पते विद्महे तन्महत्यै च धीमहि तन्नो वाराही प्रचोदयातु त्रिशक्तिस्वरूपिणी श्रीभुवनेश्वर देवतायै नमो नमः वारारविन्दयोः मेधोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पाक्षरांजलिं समर्पयामि एतत्फलं त्रिभुवनेश्वर देवता दिव्य चरणारविन्दार्पणमस्तु जय भोलो भुवनेश्वरी माता को महालक्ष्मी माता को वाराही माता को बाला त्रिपुर सुंदरी देवी की చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయాధ్యానవాహనాది షోడశోపచార పూజయ భగవతి పరమాత్మక ఏతత్ఫలం శ్రీ మహాలక్ష్మి దేవతా దివ్య చరణారవిందార్పణమస్తు జయ భోల భువనేశ్వరి మాతాకు మూల ప్రకాశిని మణిదీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేరు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబరు మనోసుగాలు మణిదీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిదీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురావినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జలించే మణిదీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు 10 ఆమడల పొడవునలు మధుర మధుర మగు చందన సుధలు మణిదీపానికి మహానిధులు 64 కళామ తల్లులు వరాలను పదారు చెక్కులు పరివారముతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రపంచ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము కందు గోడల ప్రాకారాలు రాణి గోడల చతురస్రాలు ఏనామడల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమే ప్రజాధిపతులు మణిదీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము విలవిలలాడే ముత్యపురాసులు కలకలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మణిదీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వర్ణ దేవులు శుభారణే అగ్నివాయులు భూమి గణపతి పరివారములు మణిదీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహా
వేద మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మనిషి పానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జడించే మణి దీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మంత్రిని తండ్రిని శక్తి సేవలు కాలిగరాని సేనాపతులు 32 మహాశక్తులు మనిషి పానికి మహానిధులు సువర్ణ రచిత సుందర గిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మనిషి పానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షనింపులు కాదు నానాజగములు నదీ నదములు మనిషి పానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేను కల్పతరులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మనిషి పానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మనిషి పానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాసములు దివ్య పురుషులు తీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మనిషి పానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనము మణిర్మితమగు మండపాలు మనిషి పానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాల కాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మనిషి పానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరామణల వజ్రపురాలు వసంతవనములు గరుడ పచ్చలు మనిషి పానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మనిషి పానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే ఈ మణి దీపం సర్వేశ్వరి కది శాశ్వత చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి దీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మణి కనకసిన ఆభరణాలు చింతామణి పరమేశ్వరి వారి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి దీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినది అపారగణము సంపదలిచ్చి మణి దీపేశ్వరి జీవిస్తుంది పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినది అపారగణము సంపదలిచ్చి మణి దీపేశ్వరి జీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణి దీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల సులతూకే నూతన గృహములు కట్టిన వారు మణి దీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల సులతూకే శివకవికేశ్వరి శ్రీచక్రేశ్వరి మణి దీప వర్ణన చదివిన చోట చిత్త వేసుకుని కూర్చున్నంత కోటి శుభాలను సమకూర్చుదనం శివకవికేశ్వరి శ్రీచక్రేశ్వరి మణి దీప వర్ణన చదివిన చోట చిత్త వేసుకుని కూర్చున్నంత కోటి శుభాలను సమకూర్చుదనం భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము అది మనకు కైవల్యము జై భువనేశ్వరి మాతాకి జై జై వరాహి మాతాకి జై జై మహాలక్ష్మి
అట్లానే వేస్తలే వానవాడి చల్లదు అదే మనకు కైవల్యము కంచు గోడల
సప్తఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మణిదీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందర గిరులు అనంతదేవి పరిచారకులు గోమేదికమణి నిర్మిత గుహలు మణిదీపానికి మహానిధులు శబ్ద సముద్రములనంత నిధులు యక్ష కిన్నర పింపురుష నానా జగములు నదీ నదములు మణిదీపానికి మహానిధులు మానవ మాధవ సేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తి మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిదీపానికి మహానిధులు దివ్య బలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు దీనమాత దివ్య జగములు దివ్య శక్తులు మణిదీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవన్ మణి నిర్మిత మగు మండపాలు మణిదీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళ కాలం అనేక శక్తి సంతాన వృక్ష సముదాయాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరామణల వజ్రపురాలు వసంతవనములు గరుడ పచ్చలు మణిదీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు దళకళకాలు పురుషార్థాలు మణిదీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిదీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచ బ్రహ్మల మంచముపై మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిదీపములు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మనగన కటిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాసి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిదీపములు పరదేవతను నిత్యము కొలసి మనసర్పించి అర్పించినదు అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలసి మనసర్పించి అర్పించినదు అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిదీపవర్ణనకు నిరుచాలు చదివిన చాలు అంతా సుఖమే కష్ట సంపదల తులతూగేరు నూతన గృహములు కట్టిన వారు మణిదీపవర్ణన 9 చాలు చదివిన చాలు అంతా సుఖమే
పరివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశి మణిదీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిదీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిదీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురావినాదుల సత్సంగాలు సంతర్వాదుల గానస్వరాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జరిగించే మణిదీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పర్యామడల పొడవున గలవు మధుర మధురమవు చందన సురలు మణిదీపానికి మహానిధులు 64 కళామతల్లు వరాలను సగే పదాలు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు తిరుగులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోకమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రధానిపతులు మణిదీపానికి మహానిధులు ఇంద్రనీతమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వసుఖ ప్రదయిష్టాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జయించే మణిదీపము అదియే మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతము విద్యుల్లతలు మరకటమణులు మణిదీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సగే అగ్నివాయులు భూమి గణపతి పరివారములు మణిదీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుండవనాలు సూర్యకాంతి శివ మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము నివాసము అదియే మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మణిదీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందర గిరులు అనంత దేవి
దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మ చెట్టులు మణిదీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు దివ్యమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిదీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిదీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాద కాలం అనేక శక్తులు సంతాన రూక్ష సముదాయాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము. చింతామణులు నవరత్నాలు నూరామణ భద్రపురాలు వసంతవనములు గరుడ పచ్చలు మణిదీపానికి మహానిధులు దుఃఖము తెలియని చేరి సేనలు నడనాట్యాలు సంగీతాలు జనకనకాలు పురుషాలు మణిదీపానికి మహానిధులు 16 లోకాలన్నిటి పైన సర్వలోకములు లోకము గలదు సర్వలోకమే ఈ మణిదీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిదీపములో భువనేశ్వరి సంకల్పమే జయించే మణిదీపము దేవదేవుల నివాసము మనకు కైవల్యము. మనగణ కథిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అముగడుతుంది మణిదీపములో పరదేవతను నిత్యము కొలచి మన తప్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి పరదేవతను నిత్యము కొలచి మన తప్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి జీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిదీపవర్ణన 9 సార్లు చదివి మతాలు అంతా శుభమే అష్ట సంపదల తులచూగేరు. నూతన గృహములు కట్టిన వారు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులచూగేరు. శివ కవికేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట సిద్ధ వేసుకొని కూర్చునునంత కోటి సుమాలను సమకూర్చునకై శివ కవికేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట వేసుకొని కూర్చునునంత కోటి సుమాలను సమకూర్చునకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము అది మనకు కైవల్యము. బలో భువనేశ్వరి మాతాకి హరిత మాతాకి వరాహి మాతాకి లక్ష్మీ నరసింహ స్వామికి పవన సుంద హనుమాన్కి సీతారామచంద్ర భగవాన్కి జై శ్రీమన్నారాయణ. స్టార్ట్ అయింది సాధారణ పని ఛార్జింగ్ అయిపోయింది పొద్దు నుంచి పెట్టుకునే ఉన్నాం.